ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. మనకు తెలిసిందే, ఈయన పెన్సిలిన్ అనమాట. పెన్సిలిన్ బట్ యాంటీబయోటిక్. ఇంతకుముందు ఎవరికన్నా ఏదన్నా ఇనుము గుచ్చుకున్నా లేదంటే సెప్టిక్లో అయినా పెన్సిలిన్ వేయించారని అడిగేవాళ్ళు మా చిన్నప్పుడులే. ఇప్పుడు అది వాడుతుండేది మనకు అది ఐడియా లేదు. సో పెన్సిలిన్ ఇది యాంటీబయోటిక్ హూ ఈజ్ ఇన్వెంటెడ్ బై అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఇప్పుడు లూయిస్ పాస్చర్ ర్యాబీస్కి ఎలా వ్యాక్సిన్ కానీ పెట్టారు. అండ్ ఈయన అట్లా అనమాట. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారు పెన్సిలిన్ కానీ పెట్టారు. ఈ పెన్సిలిన్ వల్ల యూజ్ చేసి ఏంటంటే, ఏదన్నా మనకి అంటే ఇప్పుడు మనకి ఇమ్ము గుచ్చుకుంది అనుకోండి, పెన్సిలిన్ వేయించామంటే మనకి దానివల్ల సెప్టిక్ అవ్వదన్నమాట. అండ్ ఇది మామూలుగా పెన్సిలిన్ అనేది కొన్నిసార్లు కొన్ని ఫీవర్స్ కూడా వేస్తారు. అది చిన్నప్పుడు టైఫాయిడ్లకు కావచ్చు, లేకపోతే మలేరియా, డెంగ్యూ లాంటి దాంట్లో కూడా పెన్సిలిన్ వాడేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడైతే వాడుతున్నది నాకే తెలియదు. ఇది యాంటీబయోటిక్ అనమాట. దీనివల్ల యూజెస్ ఎక్కువ. సో బాడీలో రెస్పాన్స్ బాగుంటుంది అన్నమాట. పెన్సిలిన్ ఇచ్చారని అనేవాళ్ళు చిన్నప్పుడు. ఏదన్నా ఇనుము గుచ్చుకున్నా, మనకి సెప్టిక్ అవుతుందన్నా వచ్చిన, లేదంటే కొన్ని రకాల ఫీవర్స్ లైక్ ఇప్పుడు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇట్లాంటివి పెన్సిలిన్ అట్లా వేసేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే ఆ పెన్సిలిన్ కానీ చాలా రకాల యాంటీబయాటిక్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు పెన్సిలిన్ అయితే ఎవరు వాడుతున్నారు నాకు తెలియదు. చిన్నప్పుడు అయితే పెన్సిలిన్ ఎక్కువ వాడేవాళ్ళు. మా అప్పుడు అంటే మాకేం 80 90 లేదంటే నాకు తెలియదు. ఒక 10 years 20 years బ్యాక్ వెళ్తే అట్లా వాడేవాళ్ళు. మరి ఇప్పుడు వాడుతుంది నాకైతే తెలియదు. ఎవరైనా పెన్సిలిన్ కనుక మీరు యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా కాంపిటీషన్ చెప్పండి. అంటే ఇట్ మీన్స్ మీరు హాస్పిటల్కి వెళ్తే మీకు కనుక పెన్సిలిన్ వ్యాక్సిన్ వేసింటే ఖచ్చితంగా కాంపిటీషన్ చెప్పండి. సో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారు పెన్సిలిన్ కనిపెట్టడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో ఆయనకి రుణపడి ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సెల్యూట్ టు యూ. స్కాటిష్ అనమాట. ఆయన స్కాట్లాండ్ కంట్రీకి సంబంధించిన ఆయన అనమాట అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఇంకేమైనా అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారి గురించి మీకు విషయాలు వస్తే ఖచ్చితంగా కాంపిటీషన్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.